హాయ్ అండి అందరికి. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ రోజు వీడియో వచ్చి నా ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. ఇదైతే రీసెంట్ గానే మా ఇంటి బయట గోడలన్నిటికీ పెయింట్ అయితే వేపించాం. పెయింట్ వేసినప్పుడు చుక్కలు చుక్కలుగా కింద అయితే పెయింట్ మార్కలు అయితే ఉన్నాయన్నమాట. అవంతా ఇప్పుడు క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది మొత్తం క్లీన్ చేద్దామని అలాగే ఉండిపోయా. అక్కడక్కడే చాలా ఎక్కువగానే పడ్డాయి. మేము ఆ రోజు ఇంటి దగ్గర సరిగా లేకపోవడం వల్ల ఈ పెయింట్ మార్కలు అయితే తుడవలేదు. పెయింట్ కొట్టిన వాళ్ళు నార్మల్ గా కొట్టేసి వెళ్ళిపోయారనమాట. అంటే అక్కడక్కడ పెయింట్ మార్కలు ఉన్నాయి కాబట్టి చూడడానికి అసలు బాగలేదు గార అనేసి. ఈ రోజు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. నార్మల్ గా వాటర్ లేకపోతే సరుపు అవన్నీ ఏం వేసినా పోవడం లేదనమాట. ఈ పెయింట్ మార్కలు అయితే పెయింట్ షాప్ లో వెళ్ళి అడిగాం, ఇలా పెయింట్ మార్కలు పడ్డాయి ఏం చేయాలి అంటే ఇదైతే 200 అనమాట. ఇది యాసిడ్ లాగా ఉంటది. కాలు మీద అట్లా పోసుకోకండి, చేతులు కూడా గ్లౌజులు వేసుకొని ఇది స్ప్రే చేసి ఒక 10 నిమిషాలు ఆగి తర్వాత స్క్రబ్బర్ ఉంటది కదా పాత్రలతో మీది, ఆ స్క్రబ్బర్ తో క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది. మరి అంతగా పోదు కానీ మాక్సిమం ట్రై చేయండి అన్నారు. ఇదే కాకుండా నార్మల్ యాసిడ్ ఉంటది కదా అది కూడా యూజ్ చేయొచ్చు అన్నారనమాట. యాసిడ్ ఇప్పుడు లేదు, నార్మల్ గా వచ్చాం కదా ఏదైనా ఉంటే ఇవ్వండి ట్రై చేద్దాం అని చెప్తే ఇదైతే ఇచ్చారనమాట. ఇదైతే స్ప్రే చేస్తున్నా. ఎక్కడైతే ఎక్కువగా పెయింట్ మార్కులు ఉన్నాయో వాటి మీద మాత్రమే స్ప్రే చేస్తున్నా ఇదైతే. కొంచెం అంటే కింద పోస్తూనే బురుగులాగా వస్తుందన్నమాట. చాలా మంది చెప్పారనమాట గార మీద ఉండే ఈ పెయింట్ మరకలు ఏం వాడినా పోవు, ఊరికే వేస్ట్, గార కడగంగా పోతాయి మెల్లగా, ఇప్పుడే అంత ఫాస్ట్ గా పోవు, ఊరికే వేస్ట్ ట్రై చేస్తున్నావు అన్నారు. కానీ నాకే ఎందుకో నచ్చలేదన్నమాట. ఇంటి ముందర ముగ్గు అలా వేస్తే పెయింట్ మరకల వల్ల ముగ్గు సరిగా కనిపించడం లేదు. దానికోసమని ఏదో ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది కదా అనేసి ఉన్న బాటిల్ మొత్తం కూడా ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ మొత్తం స్ప్రే చేసేసా. ఇంకా స్ప్రే చేసిన తర్వాత మా తమ్ముడు పెళ్లి చేసేటప్పుడు మా ఇల్లు మొత్తం చాలా నల్లగా ఉండింది కదా. అంటే ఎక్కువగా మేము ఇంట్లో అప్పుడు మా నాన్నమ్మ ఉన్నప్పుడు వంట చేసేవాళ్ళం, అప్పుడు అంటే పొయ్యి మీద చేసేవాళ్ళం కాబట్టి మొత్తం నల్ల మసిలాగా ఉండింది. అప్పుడు క్లీన్ చేద్దామని ఇలాంటిది ఒకటి ఇనుప ఇది ఉంది చూడండి కట్టిలాగా, అదైతే తెచ్చినాం అనమాట. దానికే పాత్రలు కడిగే స్టీల్ నార ఉంటుంది కదా అదైతే దానికి అటాచ్ చేసి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నా. 10 నిమిషాలు అయిపోయింది. దాదాపు వస్తుంది అనమాట. ఆరిపోతే మళ్ళీ సరిగా పోదేమో అనేసి నా శక్తి మొత్తం ఉపయోగించి ఎంత గట్టిగా రుద్దుతున్నా మరకలు మాత్రం పోవడం లేదు. దీనికే 1 అవర్ దాకా కష్టపడ్డా అనమాట. ఎంత గట్టిగా రుద్దినా సరే మరకలు పూర్తిగా అయితే పోవడం లేదు. కొంచెం పెద్దగా ఎక్కువగా ఉంటాయి చూడండి, అవి మాత్రమే క్లీన్ అయ్యాయి. కాంపౌండ్ లోపల ఉండే ఈ గార కడగడానికి 1 అవర్ అయితే టైం పట్టింది. శక్తి మొత్తం ఉపయోగించి బాగా గట్టిగా రుద్దితే ఆల్మోస్ట్ 90% వరకు పెయింట్ అయితే రిమూవ్ అయిందనమాట. ఇక ఆ పెయింట్ మరకలు మొత్తం పోయిన తర్వాత ఒకసారి వాటర్ వేసి కడిగేసా. అలాగే సర్ఫ్ కూడా ఒకసారి వేసి బాగా కడుగుతున్నా అనమాట. అంటే బాగా మట్టి అట్లా ఉంటే బాగా క్లీన్ అయిపోయి గార బాగుంటుంది చూడ్డానికి అనేసి. కాంపౌండ్ లోపల ఉండే గార మొత్తం క్లీన్ చేసేసి అలాగే ఆరక ముందే ముగ్గు కూడా ఒకటి వేసేసాను అనమాట. ఇంకా బయట చూడండి, మా ఇంటి బయట వేప చెట్టు ఉంది కాబట్టి, పైగా ఇప్పుడు ఎండాకాలం బాగా రాలిపోతుంది, ఎంత తోసినా
వేప ఆకులు అయితే రాలుతూనే ఉంటాయి అనమాట రోజు. ఇక పెయింట్ మార్కలు అయితే బయట అంతగా లేవు అనుకోవచ్చు, ఎందుకంటే ఒక గోడ మాత్రమే ఉంది కాబట్టి అక్కడ గోడ కొట్టినప్పుడు ఆ పెయింట్ మార్కలు అయితే కొంచెం మాత్రమే పడింది. పెయింట్ రిమూవ్ చేసే ఆ లిక్విడ్ ఉంది కదా, అదే దాదాపు ముక్కాల భాగం అయిపోయింది అనమాట లోపల కింద గారెకే. ఇంకొంచెం ఉంటే బయట అక్కడక్కడ కొంచెం పెద్ద మరకలు ఉంటాయి, అక్కడ పోసి మొత్తం కడిగేసాను అనమాట. నీళ్లు వేసి ఇంక కడిగేసి ముగ్గులు కూడా వేసేసాను గుడి ముందర, అలాగే మా ఇంటి ముందర మొత్తం కూడా. మార్నింగ్ 8 కి స్టార్ట్ చేసా ఈ పెయింట్ మొత్తం కడగడం ఇంటి ముందు. మధ్యాహ్నం 1 గంట అయింది అంతా అయ్యేపాటికైతే. సో మొత్తానికి 90% దాకా పెయింట్ మరకలు పోయాయి. అలాగే మొత్తం కడిగేసి ముగ్గులు మొత్తం వేసేసాను. సో ఇప్పుడైతే చూడ్డానికి చాలా బాగుంది మా ఇంటి ముందర, అలాగే గార కూడా. ఇక ముగ్గులు వేస్తే ఎక్కడ కూడా పెయింట్ మరకలు కనిపించవు, ఓన్లీ ముగ్గు మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో మౌని వస్తే చాలా ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తూ ఉంటాం ఈ ఇద్దరం పనులైతే. సో వీడియో తనే అనమాట నాకు నేను చేసే పనులన్నీ వీడియో తీస్తూ ఉంటుంది. నార్మల్ గా నా టైప్యాడ్ అయితే మొత్తం విరిగిపోయింది, దాని వలన మౌని వచ్చినప్పుడు మౌని దగ్గర వీడియో అయితే నేను వీడియో చేస్తుంటే మౌని అయితే వీడియో తీస్తూ ఉంటుంది. హాస్టల్ నుంచి వస్తే ఏడుస్తూ ఉంటుంది అనమాట, నేను తీలేనక్క నీ వీడియోస్, నేను వచ్చిన ప్రతిసారి నన్ను వీడియో తీ అంటూ ఉంటావు అనేసి అప్పుడప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది. ఇక ఏదో ఒక చెప్పి తన దగ్గర వీడియో తీపించుకుంటూ ఉంటా. మొత్తానికి ఒక 90% దాకా పెయింట్ మార్కలు అయితే పోగొట్టేసాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా త్వరగా కడగాలి, చూడ్డానికి అసలు బాగలేదు, ఇంటి ముందర గార ముగ్గులు వేస్తే అసలు చూడ్డానికి బాగాలేదు. సో ఎలాగైనా చేసి ఈ మరకలన్నీ మొత్తం పోగొట్టేయాలనుకున్నా. సో ఫైనల్ గా 90% దాకా మరకలన్నీ పోయాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. గార కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి. మా చుట్టుపక్కల అందరూ కూడా చూసి ఎలా పోగొట్టేస్తావు, ఇంత బాగా తెల్లగా ఉంది గారి, చూడ్డానికి కొత్తగా ఉంది, పెయింట్ మరకలు కూడా ఎక్కడా కనిపించడం లేదు అన్నారనమాట. ఇక ఈ మరకలు ఏమో గానీ నా చేతులు కూడా చీలిపోయాయి అనమాట. అంటే అది యాసిడ్ లాగా ఉంటది కదా లిక్విడ్ అనేది. సో వాళ్ళైతే గ్లౌజులు వేసుకొని చేయమన్నారు. ఇంక గ్లౌజులు ఎందుకులే చేసేద్దామని చేశాను కాబట్టి ఇంకా హ్యాండ్ కూడా కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పాలి. అంటే అక్కడక్కడ కొంచెం చీలిపోయింది అనమాట. సరేలే ఇది అంత మామూలే కదా, తగ్గిపోతుంది అనేసి ఇక చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ పెయింట్ డబ్బాలు గానీ పాత్రలు కడగలేదనమాట, అలాగే ఉన్నాయి. సో ఈ రోజు ఎలాగైనా సరే క్లీన్ చేసేద్దాం అనేసి. సో నా పనులు మొత్తం అయిపోయిన తర్వాత, అంటే గారె కడిగేసి ముగ్గు వేయడం అయిన తర్వాత ఈ బకెట్లు ఈ పాత్రలు అన్ని కడిగేశాను. అంటే హ్యాండ్ కొంచెం ఎక్కువగా పెయిన్ వచ్చేసింది అనమాట, చాలా గట్టిగా రుద్దాను కాబట్టి కింద, అంటే ఆ పెయింట్ మరకలు పోవడానికి కొంచెం గట్టిగా రుద్దాను కాబట్టి రెండు హ్యాండ్లు చాలా పెయిన్ వచ్చేసాయి. ఇక పెయిన్ ఉంది కదా అని అలాగే కూర్చోలేం, చాలా పాత్రలు కడగాలి కాబట్టి. ఇంకా బకెట్లు కూడా పెయింట్ కొట్టిన రోజు అలాగే పెట్టేసాం, అప్పటి నుంచి కడగలేదు, 10 రోజులు పైగా అయిందనమాట. సో ఎందుకులే అలాగే పెడితే ఇంకా అలాగే ఉండిపోతాయి కదా అనేసి మొత్తం అయితే క్లీన్ చేసేసా. ఇంట్లో ఉండే పాత్రలతో పాటు బయట ఉండే బొకెట్లు, అలాగే పాత్రలు వేరే అంటే కుర్తి పెడతాం అలాంటి పాత్రలు బిందెలు అన్ని కడిగేసాను అనమాట. అంటే అవి కూడా కొంచెం గట్టిగా అయితే రుద్ది చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్ పెయిన్ ఉంది, మళ్ళీ కడిగితే ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. నార్మల్ గానే వాష్ చేసేసాను అనమాట. ఆవుకి 6 నెలలు ఫ్రెండ్స్. వీనేసింది ఫ్రెండ్స్, దాని దూడ ఫ్రెండ్స్ అది. ఇక పాత్రలు మొత్తం కడిగేసిన తర్వాత బట్టలు కూడా నానేసి ఉతికేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే 2-3 డేస్కి ఒకసారి ఉతికితే కొంచెం ఉంటాయి, లేకపోతే ఎక్కువ అయిపోతే ఉతకలేమనేసి. ఇంకా 2 దుప్పట్లు ఉంటే అవి నానేసాను అనమాట. అంటే ఈ రోజే నానేస్తే బాగా మురికి అంతా పోతుంది అనేసి నేను నార్మల్ గా 1 డే ముందే నానేసి రేపు మార్నింగే లేసి ఉతికేస్తాను అనమాట. సో అలా బట్టలు మొత్తం నానేసిన తర్వాత ఇంకా మా చిట్టి తల్లి అయితే 1 వీక్ లో వచ్చేస్తుంది ఇంటికి. అందుకోసం తనకి నార్మల్ గా చిన్నపిల్లలకి మా సైడ్ ఎట్లా చేస్తారంటే పొయ్యి మీదే నీళ్లు కాగబెట్టి పోస్తారు, హీటర్ నీళ్లు పోయకుండా. హీటర్ నీళ్లు పోస్తే మంచిది కాదనేసి, అందుకోసమని ఇక్కడ కట్టెలు అయితే ఉన్నాయి కదా, ఈ కట్టెల్ని కట్ చేసేసి సగం సగం కట్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మళ్ళీ నీళ్లు కాగబెట్టాలంటే కష్టం ఉండదు. పైగా ఏమైనా వర్షం వచ్చినా సరే అట్లా కట్టెలు కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల సో టకామని ఇంటి దగ్గర ఇంట్లో లోపల ఎక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు అనేసి సో కొన్ని కట్టెలు అయితే తెచ్చి సో నేనైతే కొన్ని కొట్టాను. ఇంక అంతలో మా చిన్న తమ్ముడు వచ్చారు, సరే అనేసి తన దగ్గర అయితే కొన్ని కట్టెలు అయితే కొట్టించాను అనమాట.
ఇక కట్టెలు మొత్తం కొట్టేసిన తర్వాత చిన్న చిన్న మోపులుగా అయితే కట్టేసి మిద్ది మీద అయితే పెడుతున్నా. ఎందుకంటే కింద పెట్టామనుకోండి మళ్ళీ నీళ్ళు కాగబెట్టేస్తే మా చిట్ట తల్లి కొండవు అనేసి సో ముందు జాగ్రత్తగానే పైన అయితే పెట్టేస్తున్నా అనమాట. సో ఈ రోజు అయితే 2 మోపుల్లాగా కట్టి పైన అయితే పెట్టేశాను. ఇక రేపైతే ఉలువలు తిందాం అనుకుంటున్నా. అంటే ఉలువలతో పాటు ఉలువ చారు కూడా చేస్తారు కాబట్టి సో బాగుంటది. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు కదా, అందుకని దాంట్లో ఉండే చిన్న చిన్న రాళ్ళు అవన్నీ తీసేసి నానేస్తున్నా. నేను వన్ డే నైట్ నానేస్తాను అనమాట. ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకని ముందే నానేస్తాను. సో ఇలా నానేసిన తర్వాత రేపు ఒకసారి చూపిస్తాను అనమాట నేను గుగ్గిలు ఎలా చేశాను ఏంటి అనేది. పొయ్యి మీద చేస్తా అది కూడా. ఇంక మేము శనగ గింజలు ఆడిచ్చాం కదా, దాన్ని శనగ పిండి అనమాట. ఇది నానేసి ఆవులకి అయితే పెడతాము, ఆవులకి మంచి ఆరోగ్యం ఇస్తుంది అనేసి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.